ఒక చెరువులో 3 చేపలు ఉన్నాయండి. ఒక చెరువులో 3 చేపలు. చేప పేరు, ఫస్ట్ చేప పేరు ఏంటంటే వైజీ. ఏంటండి? వైజీ. సెకండ్ చేప పేరు ఏంటంటే గ్లాజీ. థర్డ్ చేప పేరు ఏంటంటే లేజీ. పిల్లలు మీకోసం ఈ స్టోరీ. గ్లాజీ, వైజీ అండ్ లేజీ. చెరువు నిండా బోలు చేపలు. జాలర్ వచ్చాడు, వచ్చి చూస్తే చెరువు నిండా పుష్కలంగా చేపలు గట్టు ఉంది. ఒక చెరువు తర్వాత ఇంకో గట్టు. జాలర్ ఏమన్నాడంటే, నేను ఈరోజు చేపలన్నీ పట్టేస్తానన్నాడు. ఈ వైజీ అనే చేప ఏం చెప్పి విని ఏముందంటే మిగతా చేపలతో, జాలర్ రేపు పడతాడు మన్ని పక్క చెరువులోకి దూకేద్దామని చెప్పింది వైజీ. మిగతా చేపలు ఏం ఒప్పుకోలే, వద్దు మేము ఇక్కడే ఉంటాం, వాడు వచ్చినప్పుడు చూద్దాం అన్నారు. ఈ వైజీ అనే చేప రాత్రికి పక్క చెరువులోకి దూకేసిందండి. జాలర్ ఉదయాన్నే వచ్చాడు, వల వేసాడు, పట్టుకున్నాడు చేపలన్నింటినీ. వైజీ పక్క చెరువులోకి వెళ్ళిపోయింది కాబట్టి బతికిపోయింది. ఈ గ్లాజీ అనే చేప ఏమైందంటే దొరికిపోయింది. దొరికిపోతే ఈ చేప ఏం చేసింది, కొంచెం తెలివైంది. ఏం చేసిందంటే చచ్చిపోయినట్టు నటించింది. సో చచ్చిపోయిన చేపకి వాల్యూ లేదు కదా, అది తీసి మళ్ళీ నీటిలో పడేశాడు, పనికి రాదని. లేజీ అనే చేపను ఏం చేశాడంటే జాలర్ మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మి డబ్బులు చేసుకున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, పిల్లలు మెయిన్, మీరు వైజీ అవుతారా, గ్లాజీ అవుతారా, లేజీ అవుతారా అన్నది మీరు నిర్ణయించుకోండి. ఇది మన జీవితం. ఓకేనండి? పిల్లల్ని బాగా చదివించండి, వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ.